ఈ 2.0లో ఇంకొంచెం ముందుకెళ్లాడు. ఇప్పుడు ఇంకో గేర్ మార్చాడు. ఈ గేర్ ఏంటి? గంజాయి బ్యాచ్లందరికీ లీడర్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ బాధితులా నిందితులా? జగన్మోహన్ రెడ్డికి డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా? అసలు నువ్వు చదువుకుని సచ్చావా? నువ్వు ప్రజా ప్రతినిధినివేనా? బాధితులకి భరోసా కల్పించు, బాధితులకు అండగా ఉండు, తప్పులేదు. నిందితులకి నువ్వు మద్దతు ఏంట్రా పిచ్చోడా? వెన్నెల గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెనాలి వెళ్ళటం, ఏదైతే గతంలో తెనాలి పోలీసులు ఒక ముగ్గురిని కొట్టారు అని చెప్పి వాళ్ళని పరామర్శించడానికి, ప్రధానంగా జాన్ విక్టర్ అనే వ్యక్తిని పరామర్శించడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి పరిస్థితి. వాళ్ళపైన ఉన్నటువంటి కేసుల గురించి కానీ, లేదంటే అలాంటి వాళ్ళని పరామర్శించడం తప్పు అని చెప్పి కొన్ని దళిత సంఘాలు కానీ, లేదంటే మానవతావాదులు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏం పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి తెనాలి వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం కానీ, పరామర్శించడం కానీ ఎలా చూడొద్దు? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్నాళ్ళు వ్యవస్థల్ని ఎలా నిర్వీర్యం చేయాలి, రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కూడా ఎలా కాలరాయాలి, ప్రజలందరినీ భయభ్రాంతులకి గురి చేసి, మీరు చూసుకున్నట్టయితే ఆఫ్ఘనిస్తాన్ లో ఒకానొక టైంలో తాలిబాన్లు గవర్నమెంట్ ఫామ్ చేశారు. అప్పుడు ఆ దేశ దుస్థితి ఎలా ఉందో మనం అందరం చూసాము. అలానే జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 ఏళ్లలో తన ప్రభుత్వం ఎలా ఉంది అనేది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారు అక్రమ అరెస్టులతో. అసలు 41A అనేది ఒకటి ఉంది, చట్టం అనేది మర్చిపోయి కూడా అక్రమ అరెస్టులు, దాడులు, ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. అలాంటి వ్యక్తిని మనం చూసాము. ఇప్పుడు ఎప్పుడైతే ప్రజలు తనకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఒక ఎమ్మెల్యేగానే పరిమితి చేసి కూర్చోబెట్టేశారు, చంపపెట్టు లాంటి తీర్పిచ్చారు, చెప్పుతో కొట్టినట్టు తీర్పిచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి. ఇవాళ మళ్ళీ అరే ఎందుకు 151 నుంచి నేను ఎందుకు ప్రతిపక్ష హోదా కూడా లేనంత నీచ స్థాయికి పడిపోయాను అనేది ఆత్మ విమర్శన, ఆత్మ పరిశీలన కూడా చేసుకోకుండా ఇవాళ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టేసి నేను 2.0 చూపిస్తా అన్నాడు. అంటే మొదటిసారి వచ్చినప్పుడేమో వ్యవస్థల్ని నిర్వీర్యం చేశాడు, ఆంధ్రప్రదేశ్ ని అధమ పాతాళంలోకి తీసుకెళ్లాడు, లా అండ్ ఆర్డర్ అని తన సొంత కక్ష సాధింపుల కోసం ప్రజల మీద దుర్వినియోగం చేశాడు. ఇప్పుడు 2.0లో ఏం చేస్తున్నాడు? ఎవరైతే నేరస్తులు ఉంటారో వాళ్ళందరికీ కొమ్ము కాస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇతని నేరపూరితమైన మనస్తత్వమే కదండి, అందులో నుంచి వచ్చినోడేగా, ఆ తాన్లో మొక్కేగా జగన్మోహన్ రెడ్డి కూడా. కాబట్టి నేరస్తులందరికీ భరోసా కల్పిస్తున్నాడు అనమాట. ఈ 2.0లో ఇంకొంచెం ముందుకెళ్లాడు. ఇప్పుడు ఇంకో గేర్ మార్చాడు. ఈ గేర్ ఏంటి? గంజాయి బ్యాచ్లందరికీ లీడర్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. తెనాల్లో జరిగిన సంఘటన ఏంటండి? వాళ్ళ బాధితులా నిందితులా? జగన్మోహన్ రెడ్డికి డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా? అసలు నువ్వు చదువుకుని సచ్చావా? నువ్వు ప్రజా ప్రతినిధినివేనా? బాధితులకి భరోసా కల్పించు, బాధితులకు అండగా ఉండు, తప్పులేదు. నిందితులకి నువ్వు మద్దతు ఏంట్రా పిచ్చోడా? గంజాయి బ్యాచ్ అందరికి మరి తన ప్రభుత్వంలో ఉన్నప్పుడు దేశంలో ఎక్కడ గంజాయి దొరికిందన్నా కూడా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాం అనేది యావత్తు భారతదేశం మొత్తానికి తెలిసిన వాస్తవం. కాబట్టి ఆ గంజాయిలో వాళ్లే, తన గంజాయి వనంలో మొక్కలే కదా ఇప్పుడు ఈ తెనాల్లో ఉన్న వాళ్ళు నిందితులు కూడా. కాబట్టి వాళ్ళందరినీ భరోసా కల్పించడం కోసం ఆ నిందితుల తరపున మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి సజ్జల ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర నుంచి అధికారంలోకి వచ్చినప్పుడు వరకు ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టాక కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్పారు, రెడ్ బుక్ అనేది ఎవరైతే వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ అవినీతిగా కొమ్ము కాస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో, చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘించారో వాళ్ళు ప్రజా ప్రతినిధులైనా అధికారులనైనా క్షమించేది లేదు. అలాంటి వాళ్ళ పేర్లు మాత్రమే రెడ్ బుక్ లో మేము రాస్తున్నాము అని చెప్పి చాలా క్లియర్ క్రిస్టల్ గా చెప్పేశారు ఆయన. ఇది ఎక్కడ రాజకీయ కక్ష సాధింపు కాదు, చట్టాన్ని ఉల్లంఘించిన ప్రజా ప్రతినిధులు అధికారుల గురించి పెట్టిన బుక్ రెడ్ బుక్. అది నువ్వు ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుంది అంటున్నావు. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకో, ఆత్మ పరిశీలన చేసుకో. 2019 నుంచి 24 వరకు నీ ప్రభుత్వ హయాంలో ఇదే బీసీలు సామాజిక వర్గం నుంచి తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లీగల్ గా రిజిస్టర్ అయిన కేసులేనండి నేను చెప్పేది. 300 మంది బీసీల మీద హత్యలు జరిగినాయి, హత్యగావించబడ్డారు. నేను దళితుల బిడ్డని నేను పేదవాళ్ల తరపున అని చెప్పి మాట్లాడుతున్నాడే, మరి తన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎస్సీ సామాజిక వర్గాల మీద 196 మంది చనిపోయారు, హత్యగావించబడ్డారు. ఇవన్నీ హత్యలు, నేను చెప్పే లిస్ట్ అంతా కూడా. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి 58 మంది మీద హత్యలు చేశారు. నా మైనారిటీ సోదరులు అంటాడు, అదే మైనారిటీలు నీ ప్రభుత్వ హయాంలో 11 మంది హత్యగావించబడ్డారు. ఇవన్నీ ఏంటి? మహిళలు, ముఖ్యంగా మహిళలు 2027 మంది మీద హత్యలు జరిగినాయి, హత్యగావించబడి చనిపోయిన వాళ్ళు వీళ్ళందరూ. ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కూడా 16 మందిని నీ పార్టీ వాళ్ళు హత్య చేశారు. ఇవన్నీ ఏంటండి? జగన్మోహన్ రెడ్డి చేసిన హత్యలు కాదా? నీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 79 మందిని హత్య చేశారు. 79 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. అవన్నీ నీ హత్య.
నువ్వు చేసిన హత్యలు కాదా అవన్నీ కూడా? ఇవాళ లా అండ్ ఆర్డర్ లేదు ఆంధ్రప్రదేశ్లో అని మాట్లాడుతున్నావు. లా అండ్ ఆర్డర్ ని అడ్డం పెట్టుకుని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ పోలీసుల్ని వైసీపీ పార్టీ జెండా ఎగరేసేలాగా చేసి పోలీసుల మీద ఉన్నటువంటి గౌరవం తగ్గిపోయేలాగా నడిచింది నువ్వు కదా. పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ పోలీసుల మెడలో అఫీషియల్ గా నువ్వు నీ పార్టీ కనవ మాత్రమే కప్పలా వ్యవస్థలన్నీ నిన్ను మెప్పించడం కోసం పనిచేసేలాగా చేసిన దుర్మార్గుడివి నువ్వు కదా. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా పెట్టిన కేసులు 2005 కేసులు. ఇవన్నీ కూడా రిజిస్టర్ అయిన కేసెస్ అండి. మరి జనసేన వాళ్ళ మీద పెట్టిన జనసేన కార్యకర్తల మీద 2014 కేసులు నమోదు చేశారు. బీజేపీ కార్యకర్తల మీద చూసుకుంటే 69 మంది బీజేపీ కార్యకర్తల మీద కేసులు పెట్టారు వీళ్ళు. అమరావతి రైతులు 3000 మంది రైతుల మీద అక్రమంగా కేసులు పెట్టిన దుర్మార్గుడివి జగన్మోహన్ రెడ్డి కాదా. అరే నువ్వు మాట్లాడుతున్నావు నీ ప్రభుత్వ హయాంలో మహిళల మీద జరుగుతున్న వేధింపుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 2వ స్థాయికి వెళ్ళిపోయింది. ఇవాళ జనాలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యేగా తన్ని పరిణితి చేస్తే తన నియోజకవర్గ ప్రజలు తన్ని గెలిపించినందుకు అసెంబ్లీకి వెళ్లి ఆ నియోజకవర్గం తరపున తను సమస్యల గురించి మాట్లాడాల్సింది పోయి నేను నిందితుల తరపున గంజాయి గ్యాంగ్ తరపున నేను నిలబడతాను, వాళ్ళకి నేను భరోసా కల్పిస్తా అంటున్నాడు. నువ్వు ఎవరిని ఓదార్చడానికి వెళ్తున్నావు? దేవాలయం లాంటి అసెంబ్లీలో మహిళల్ని దుర్భాషలాడిన వంశీన దళితుణ్ణి కిడ్నాప్ చేసి కోర్టు ఆవరణలో సీసీ ఫుటేజ్ సాక్ష్యాలతో సహా దొరికిన వంశీ విషయం, వల్లభనేని వంశీ విషయంలో మరి నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాడు. అలాంటి వ్యక్తి జైల్లో ఉంటే అలాంటి వాళ్ళని పలకరిస్తావా? మరి టీడీపీ పార్టీ కార్యాలయం కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన జోగి రమేష్, తురకా కిషోరు, నందిగాం సురేష్ లాంటి వాళ్ళందరినీ పరామర్శించడానికి వెళ్తావా? అంటే నువ్వు నిందితుల తరపున పరామర్శలకు వెళ్తున్నావు. ఆ రోజున మేము నిలబడ్డాము. ఆ రోజున 2019 నుంచి 24 వరకు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు దళితుల తరపున బాధితుల తరపున మేము మాట్లాడాము, మేము నిలబడ్డాము, భరోసా కల్పించాము. ఎందుకంటే ఇవాళ దళితులు అంటున్నాడు. ఆ రోజున తన ప్రభుత్వ హయాంలో డాక్టర్ సుధాకర్ అలాంటి వాళ్ళ తరపున బాధితుడి తరపున, ఓం ప్రతాప్ తరపున దళిత డాక్టర్ అనిత గారి తరపున సుబ్రహ్మణ్యం ఎవరైతే ఎమ్మెల్సీ నేనే చంపేశాను అని ఒప్పుకున్నాడు, వైసీపీ ఎమ్మెల్సీ ఆనంద్ బాబు నేను చంపేశానని అతను ఒప్పుకున్నాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాంటి సుబ్రహ్మణ్యం బాధితుడు ఎవరైతే ఉన్నారో అతని కుటుంబం తరపున కోడికత్తి కేసులో శ్రీనుని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే 5 సంవత్సరాలు అతన్ని ఇబ్బంది పెడుతుంటే కనీసం నువ్వు వాయిదాకు కూడా రాకుండా ఆ అబ్బాయిని ఇబ్బంది పెడుతుంటే ఆ తల్లికి మేము భరోసా కల్పించాము. అంటే బాధ్యతల తరపున మనం నిలబడ్డాము, బాధ్యతలకి మనం ధైర్యం ఇచ్చాము, బాధ్యతల కుటుంబాల తరపున మనం గొంతు కలిపాము. ఇక్కడే కదండి బాపట్ల జిల్లాలో అమర్నాథ్ 10th క్లాస్ చదివే పిల్లోడండి. ఆ 10th క్లాస్ చదివే పిల్లోడు మా అక్కని ఏడిపించొద్దు అన్నారని చెప్పి ఆ పిల్లోడిని బతికుండంగానే సజీవ దహనం చేశారు. ఆ రోజు ఏమైపోయాడు జగన్మోహన్ రెడ్డి? తన ఇంటి పక్కనే గంజాయికి బానిసైపోయి ఒక మైనర్ బాలికని తల నరికి చంపారు, తన తాడేపల్లి ప్యాలెస్ కి 100 మీటర్ల దూరంలోనే. ఆ రోజు ఏమైపోయాడు ముఖ్యమంత్రి? సీతానగరంలో గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజు వరకు నిందితులు అరెస్ట్ కాలేదు. వాళ్ళందరూ ఏమైపోయారు? అప్పటి హోమ్ మినిస్టర్, మేము మహిళా హోమ్ మినిస్టర్ కి పదవి ఇచ్చాము, మేము మహిళల్ని గౌరవిస్తాము, మేము దళిత సామాజిక వర్గానికి సంబంధించిన మహిళకి మేము హోమ్ మినిస్టర్ ఇచ్చామని మాట్లాడుతున్నావు. ఎందుకు ఆ హోమ్ మినిస్టరు? రబ్బర్ స్టాంప్ హోమ్ మినిస్టరు. మేము బాధ్యతల తరపున మేము అప్పుడు ప్రత్యక్షంగా మేము బాధ్యతల తరపున మేము నిలబడ్డామండి. నిలబడితే మేము చూసేవాళ్ళం కదా. అంటే హత్య జరిగితే ఒక రేటు, హత్య జరగకపోతే ఇంకో రేటు, ప్రాణాలతో ఉంటే ఇంకో రేటు. అవి కూడా ఏది బౌన్స్ అయిన చెక్కులు ఇచ్చేవారు. అంటే మీకు మహిళల మాన ప్రాణాలతో మీకు పని లేదా? మహిళలంటే మీరు కేవలం డబ్బులు ఇస్తే, డమ్మీ చెక్కులు ఇస్తే ఆ కుటుంబాలకి న్యాయం చేసినట్ట. ఇప్పుడు ఈరోజు చూసుకుంటే తెనాలి వెళ్ళాడు మనోడు జగన్మోహన్ రెడ్డి. నేను బాధితుల తరపున భరోసా ఇస్తానని వెళ్ళిపోయాడు. గంజాయి బ్యాచ్ కు భరోసా ఇస్తాడా? అరే ఆ జాన్ విక్టర్ అనేవాడి మీద ఆల్రెడీ రౌడీ షీటర్ ఉంది, 4 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి అతని మీద లీగల్ గా. అలాంటి వ్యక్తి గంజాయి మత్తులో ఉండి డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ని నడి రోడ్ లో పబ్లిక్ ప్లేస్ లో అతను కొట్టాడు అంటే ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? ఎలాంటి మెసేజ్? వాళ్ళు గంజాయికి ఎంత బానిసలైపోయారో చూడండి. ఒక మహిళ మీద దాడి చేశాడు జాన్ విక్టర్ అనే వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద ఖచ్చితంగా మనం సినిమాల్లో చూడటం లేదండి. విక్రమార్కుల్లో రవితేజ నిందితుల్ని అక్కడే కొడుతుంటే హీరో అయ్యాడు. ఖచ్చితంగా పోలీసుల పట్ల ప్రజలకి నమ్మకం ఉండాలి, భరోసా ఉండాలి, పోలీస్ వ్యవస్థ అంటే గౌరవం ఉండాలి. కాబట్టి ఎక్కడైతే ఆ గంజాయి మొత్తులో వాడు పోలీసుని ఎక్కడైతే ఇబ్బంది పెట్టారో అక్కడే వాళ్ళందరూ కూడా పబ్లిక్ ఒక మెసేజ్ ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో తీసుకోవడానికి లేదు, లా అండ్ ఆర్డర్ అనేది ప్రజల కోసం. అరే ఇవాళ పోలీసులు ప్రవర్తించిన విధానం గురించి విమర్శిస్తున్నారు. లేదండి,
తను గంజాయి మొత్తులో నీ మీద కేసు రిజిస్టర్ అయిందంటే ఏ పోలీసుని అయితే అదే ఐతానగర్ లో ఇబ్బంది పెట్టాడో, పబ్లిక్ లో పోలీసుల పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని దిగజార్చేలాగా ఆ గంజాయికి బానిసైపోయిన దుర్మార్గుడు పోలీస్ మీద దాడి చేస్తాడా? కాబట్టి ప్రజలకు అందరికీ కూడా పోలీసుల మీద నమ్మకం కలిగేలాగా పోలీస్ వ్యవస్థ అనేది లా అండ్ ఆర్డర్ ఎవరి చేతుల్లో తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వటం కోసం, పబ్లిక్ లో భరోసా కల్పించడం కోసం, పబ్లిక్ లో పోలీస్ వ్యవస్థ పట్ల గౌరవం పెరగటం కోసం ఇవాళ తెనాలి పోలీసులు చేసిన ఆ చర్య ఏదైతే ఉందో మేమందరం కూడా సమర్థిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టడం ప్రజలందరిలో ఒక పొలిటికల్ బఫూన్ అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేకపోయేసరికి ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఆల్రెడీ సగం పిచ్చోడు, ప్రజలు 2024లో ఇచ్చిన తీర్పుతో మొత్తం పిచ్చోడైపోయాడు. ఈ లండన్ పిచ్చోడు మొత్తం చంద్రముఖిగా మారిపోయిన గంగా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఒక కంప్లీట్ పిచ్చోడుగా మారిపోయి ప్రెస్ మీట్ పెట్టడం ప్రతిసారి ప్రజల్లో పొలిటికల్ బఫూన్ అయిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి, నేను నీకు ఒక సజెషన్ అడ్వైజ్ ఇస్తాను. నువ్వు ఎలానో ఖాళీగా ఉన్నావు, ప్రజలు నిన్ను 151 నుంచి నువ్వు మాకొద్దురా బాబు, ఈ రావణ రాజ్యం మాకొద్దని చెప్పి నిన్ను ఎమ్మెల్యేగా కూర్చోబెట్టారు. కనీసం ఆ పులివెందుల ప్రజల తరపున నువ్వు అసెంబ్లీకి వెళ్ళేమన్నా మాట్లాడతావా? నువ్వు అలాంటి పనికొచ్చే పనులు, ప్రజాస్వామ్యం కోసం ప్రజలకు ఉపయోగపడే పనులు నువ్వు చెయ్యవు. రెడ్ బుక్ రాజ్యాంగం అని ఫూల్ అవుతున్నావు. అలానే మహానాడులో జనం లేరంటారు, ఇంకో రోజేమో జనానికి భోజనాలు చాలలేదు, వచ్చిన వాళ్ళకి భోజనాలు చాలేదని అంటావు. మరి నాయకులు దూరంగా ఉన్నారంటాడు తన పేపర్లోనే అసాక్షిలో. మరి కాదు, నాయకులు గలగల్లాడిస్తూ 21 కోట్ల రూపాయలు మొదటి రోజే పార్టీ ఫండ్ వచ్చింది వాళ్ళకని చెప్తావు. నీకు స్టాండ్ లేదు. దయచేసి ఈ 4 ఏళ్లు కూడా నువ్వు ప్రజాస్వామ్యంలో ఉండాలి, ఓ ప్రజా ప్రతినిధిగా ఉండాలి అనుకుంటే మాత్రం నువ్వు ఇలాంటి ఎలిగేషన్స్ చేయటం మానేసి మహానాడు పార్టీ సంస్కృత అంటే ఏంటి, పార్టీ విధి విధానాలు అంటే ఏంటి, మహానాడు కడప జిల్లాని అడ్డా అన్నావు కదా, అదే కడప జిల్లాలో 52 శాసనసభ స్థానాలుంటే దాంట్లో 45లో జెండా పాతేసింది తెలుగుదేశం పార్టీ. కడప మహానాడు జన సునామీని చూసాం మనం. కడపలో గడప గడప పసుపు ప్రభంజనం ఏంటో చూసాం మనం. దాని మీద స్టడీ చెయ్యి. అసలు మహానాడు ఏంటి, పార్టీ విధి విధానాలు ఏంటి, అప్పుడు ఆ మొదటి 2 రోజులు ప్రజా ప్రతినిధులు యాక్టివ్ గా ఉండే కార్యకర్తలు ఇచ్చే తీర్మానాలు ఎలా ఉన్నాయి, వీటి మీద స్టడీ చెయ్యి. అలానే ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు విజనరీకి డెఫినిషన్, ఒక గ్లోబల్ లీడర్, అభివృద్ధి ప్రదాత, ఇవిస్ సిబిఎన్ గారికి ఉన్న టైటిల్స్ నీకేమున్నాయి? ప్రిజనరీ, జగన్ 420, హూ కిల్డ్ బాబాయ్, ఇవే కదా నీకున్న టైటిల్స్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఎలిగేషన్స్ వేయటం ఆపే. చంద్రబాబు నాయుడు గారిని నువ్వు కాదు కదా, మీ నాన్న వల్ల కాల, మీ తాత వల్ల కాల, నీ వల్ల ఏమీ కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రదాత వెనక, అలానే వాట్ బాబు థింక్స్ టుడే ఇండియా థింక్స్ టుమారో అని ఇండియా టుడే వాళ్ళు ఇప్పుడు కాదండి 15 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాట అది. ఇండియా టుడే ఆర్టికల్ వచ్చింది. అప్పుడు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఒకటే మాట చెప్పారు. వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం అండి, Z+ కేటగిరీ తీసేయండి అన్నారు. అప్పుడు ఒకటే మాట్లాడారు మన్మోహన్ సింగ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అనే అతన్ని పొలిటికల్ లీడర్ గా చూడకండి, హీజ్ ఏ అసెట్ టు ఇండియా. ఆయన మన ఇండియాకే ఒక అసెట్, ఒక నిధి లాంటి ఆయన. ఆయన్ని గౌరవించటం మన ధర్మం, మన బాధ్యత అని మాట్లాడారు. వీటి గురించి స్టడీ చేయి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానాలేంటి? ఐటీ అంటున్నారు, ఏఐ అంటున్నారు, జినోమ్ వ్యాలీ, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు. అంటే దీని గురించి నువ్వు స్టడీ చెయ్యి. పప్పు అని చెప్పి లోకేష్ గారిని ఎవరైతే చేశారో వాళ్ళందరినీ తుప్పు రేగొడుతున్నారు నారా లోకేష్ గారు. 1 కోటి మంది అంటే యువతరానికి భవిష్యత్తు భరోసా కల్పించారు నారా లోకేష్ గారు. మొన్న మహానాడులో భవిష్యత్ భరోసా కల్పించేలాగా నారా లోకేష్ గారు 6 సిద్ధాంతాలతో తీర్మానం చేశారు. 1 కోటి మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి లోకేష్ గారు ఆయన సొంత ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా నేను భరోసా కల్పిస్తాను, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఇది నా పర్సనల్ నెంబర్, మీరు వాట్సాప్ చేయండి అని చెప్పి అంతమంది కార్యకర్తలకి భరోసా కల్పించిన నాయకుడు నారా లోకేష్ గారు. నీ ప్రభుత్వ హయాంలో దావోస్ ఎందుకు వెళ్ళలేదురా అంటే అక్కడ చాలా ఎక్కువ ఉంటది అన్నావు. నేషనల్ మీడియాలో కోట్ల రూపాయలు ఇచ్చి నువ్వు ఎలివేషన్ ట్రై చేసావు. ఏమైంది? నేషనల్ మీడియా అడిగే క్వశ్చన్లకి నువ్వు ఒక స్టేట్ కి సీఎం గా రిప్రజెంటేటర్ గా వెళ్ళి ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అంటావు. వాళ్ళు ఏం క్వశ్చన్ అడిగారో నీకు తెలియదు. సిస్టమ్స్ గురించి, కంప్యూటర్ ప్రోగ్రామ్ గురించి అడిగితే నువ్వు ఏది ప్రిపేర్ అయ్యి వెళ్ళావో అది చెప్తావు. MS నారాయణది ఒకటి ఉంది కదండి, వాడికి రాదు, మనం చెబితే వినడో, వాడు చెప్పిందే మనం వినాలి అన్నట్టు రాష్ట్రం పరువు నేషనల్ మీడియాలో తీసుకొచ్చావు. కానీ నారా లోకేష్ గారు దావూస్ నేషనల్ మీడియా, ఎనీ ఛానల్, ఎనీ క్వశ్చన్ హీఈస్ వెల్ క్యాపబుల్ టు ఆన్సర్. ఒక రాష్ట్రానికి IT మినిస్టర్ అంటే ఎలా ఉండాలి, ఒక విద్యాశాఖ మంత్రి
నీ ప్రభుత్వ హయాంలో గురువుల్ని బారుల ముందు నుంచోబెట్టిన దుర్మార్గుడివి నువ్వు. మరి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి అకాడమిక్ కరికులం ఎలా ఉండాలి, ప్రైవేట్ స్కూల్స్ ఏంటి, గవర్నమెంట్ స్కూల్స్ ఏంటి, వాటికి అనుసంధానంగా ఎలా మనం ప్రోగ్రామ్ చేయాలి అని చెప్పి అకాడమిక్ కరికులంలో ఎన్నో చేంజెస్ తీసుకొచ్చారు. కానీ ఇంటర్ పిల్లలకి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్నం భోజనం పథకం ప్రవేశపెట్టారు. మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి రిలీజ్ చేస్తానని చెప్పి ఆ రోజు నువ్వు మాట ఇచ్చావు. నిరుద్యోగులందరికీ కూడా వెన్నుపోటు పొడిచి నువ్వు అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు పొడిచావు. కానీ నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం 16,347 మందికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. కాబట్టి నారా లోకేష్ గారి మీద, మహానాడు మీద, తెలుగుదేశం పార్టీ విధి విధానాల మీద, చంద్రబాబు నాయుడు గారు విజనరీ వెనుకమాల ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రదాత అనే దాని గురించి వీటి మీద కేస్ స్టడీ చెయ్యి. ఈ కేస్ స్టడీ చేస్తే అట్లీస్ట్ నీకు విజ్ఞత వస్తుంది. ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ప్రజలకి మనం ఏం చేయాలి, వ్యవస్థల్ని ఎలా పనిచేయించాలి, ప్రజల అభివృద్ధిని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది నీకు విజ్ఞత వస్తుంది.